కుడోస్ టు యువర్ యాక్టింగ్, వేరే లెవెల్ అంతే. కొత్త ఆనందం చూస్తున్నాం మేము ఈ సినిమా ద్వారా. హార్డీ కంగ్రాచులేషన్స్ అండ్ నౌ స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. అందరికీ నమస్కారం. ఇక్కడున్న పెద్దలందరికీ, అన్న ఫ్యాన్స్కి, తెలుగు సినిమా లవర్స్కి అందరికీ ఒక మండే ఇట్లా ఇంతమంది వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు 3-4 డేస్ నుంచి అసలు ఏం అర్థం కావట్లేదు, బుర్రకి ఏం ఎక్కట్లేదు. అంటే అసలు మన సినిమా రిలీజ్ అయిందా ఏంది, ఇట్లా సక్సెస్ ఈవెంట్ కూడా చేసేస్తున్నామా అనేది అసలు అర్థం కావట్లేదు. కానీ నిన్న మేము సంధ్య, మల్లికార్జున సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళి అక్కడ సినిమా అయిపోయాక వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్తే వాళ్ళు మేమేం ముందే పరిచయం కాదు మీకు, మేము ఇంకా స్మాల్ యాక్టర్స్, అలాంటి ఫేసెస్ తోటి కూడా అంత రియాక్షన్ వస్తుందంటే సినిమాలో అంత ఇన్వాల్వ్ అయినరు మీరు. సో అక్కడ మనోడు ఒక ఏవీలో డైరెక్టర్కి ఇట్లా నమస్కారం పెట్టిండు, నేను మీ అందరికీ కూడా నమస్కారం పెడుతుందా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు కంటెంట్ని నమ్మి, ఈరోజు తెలంగాణలో హాలిడే ఏమో కానీ ఆంధ్రాలో రాజమండ్రిలో ఫుల్స్ పడుతున్నాయి, ఆదోనిలో ఫుల్స్ పడుతున్నాయి. ఎందుకంటే మీరు అంత ఓన్ చేసుకున్నారు. నేను మీ అందరి నుంచి అంటే నాకు వేళ్ళ మనోళ్ళకి కూడా వస్తున్నాయి, నాకు కూడా థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి. అన్న నువ్వు ఏడిపించేసినావు అన్న ఏం పర్ఫార్మెన్స్ అన్న ఈ క్యారెక్టర్ అసలు మైండ్లో నుంచి పోవట్లేదు. నేను అది ప్రతిదీ చదువుతున్నా, దానికి ఒక్కటే చెప్పగలుగుతా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ దిస్ కంటెంట్. థ్యాంక్ యూ. ఇంకొక్కటే ప్రామిస్ చేయగలుగుతా, ఏంటంటే ఇక్కడ నుంచి మంచి సినిమాలు మీ అందరికీ తీసుకొస్తా అనేది అదొక్కటే ప్రామిస్ చేయగలుగుతా. మీరు థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాలు అయితే తీసుకొస్తా అనేది అదొక్కటే ప్రామిస్ చేయగలుగుతాం. ఎందుకంటే మీరు ఇంత ప్రేమిస్తున్నారు అనేది. మూవింగ్ ఆన్ నెక్స్ట్, చాలామంది గెస్ట్ మాట్లాడాలి కాబట్టి తొందరగా ముగిచ్చేస్తా. మా టీంకి చాలామంది ఉన్నారు, 3 years నుంచి ఈ బరువు మోసుకొని ఇక్కడ దాకా మోసుకొచ్చి చాలామంది హెల్ప్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సారథి సార్, రవి అన్న, మారుతి సార్ రైటర్, రవి అన్న, ఇంతమంది మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. సో ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఐ సీ మెనీ ఆఫ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫేసెస్. సురేష్ అన్న ఆర్ట్, సురేష్ బన్నిశెట్టి అన్న, ఎంఎన్ బాలరెడ్డి, విజయ్ బుల్గానేన్ మా ఫస్ట్ హీరో. ఈ సినిమాకి హీరో అంటే మీ అందరికీ ఈ సినిమా పరిచయం అయింది కూడా మా హీరో విజయ్ బుల్గానేన్ నుంచి. అంత మంచి మ్యూజిక్ ఇచ్చిండు. ఇది ఎవర్ గ్రీన్ మ్యూజిక్, ఇంకో 50 ఏళ్ళు కూడా ఇదే ఆ పాట అయితే పక్కాగా వింటారు. విజయ్ బుల్గానేన్ అన్న మీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే రీల్స్లో మస్తు మంది మమ్మల్ని ట్యాగ్ చేస్తారు. 3 లక్షల లైక్లు, 5 లక్షల లైక్లు మన సినిమా కంటెంట్ నడుస్తుంది ఇన్స్టాగ్రామ్లో గట్టిగా. అది ఫ్రీ ప్రమోషన్ లాగా మనకు నడుస్తుంది. దాంట్లో ఏ మ్యూజిక్ విన్నా నా మనసు ఎందుకో బరువవుతుంది అన్న, అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో ఐ వాంట్ థ్యాంక్ యూ సో మచ్. బాలరెడ్డి అన్న, ఫస్ట్ టైం నాకు ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, నువ్వు ఓ 2 ప్రేమ వల్ల కొన్ని షార్ట్స్లో ఎంత అందంగా ఉన్నావు అనేది. థ్యాంక్ యూ, మీరే చేసిన మ్యాజిక్ అది. సో మీరు నిజంగా కూడా టాప్ 10 డిఓపీలలో నిల్చోవాలి. మీరు అంత మంచి సినిమాలు చేయండి. మీరు పొలాకి విజయ్ అన్న, మనం 6 minutes సింగిల్ టేక్ సాంగ్ చేసినాం, అది డిలీట్ అయిపోయింది. అది ఏదో ఒక రోజు మీకు ఆ సాంగ్ నుంచి మంచి గుర్తింపు వస్తుంది, బ్లాక్ బస్టర్ సాంగ్లు అయితే వస్తాయి మీకు, అది గ్యారంటీ ఇస్తున్నా. స్పెసిఫిక్లీ ప్రభావతి అమ్మ, మీరు ఒకసారి నిల్చోండి, అటు మళ్ళీ వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. సినిమాలో మా అమ్మ ఆ సీన్ చూసినప్పుడల్లా నాకు ఇట్లా హార్ట్ బ్రేక్ అవుతుంది. మీకు పెద్ద హగ్ ఇవ్వాలని ఉంది.
అంత మంచి యాక్టర్, అంత అసలు ఏం మాటలు లేకుండా మీరు జనాల్ని ఏడిపిస్తున్నారు అంటే మీరు అంత గొప్ప యాక్టర్. సో మీరు ఇంకో మీ మీ లైఫ్ అంతా మంచి క్యారెక్టర్స్ ప్లే చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనోడు ఉన్నాడు విరాజ్, చాక్లెట్ బాయ్ అని స్టిక్ అవుతుంది. యువర్ అ టెరిఫిక్ యాక్టర్. నా ఫేవరెట్ సీన్స్ విరాజ్ వైష్ణవి సీన్స్ సెకండ్ హాఫ్లో వస్తాయి. ప్రేమిస్తున్నా కాదు, అస్సలు కాదు. నాకు ప్రేమిస్తున్న ముందు రెండు సీన్లు ఉన్నాయి, నాకు మస్తు ఇష్టం. అసలు చింపేసిన దాంట్లో మస్తు వేరియేషన్లు. అసలు థియేటర్లలో సింగిల్ స్క్రీన్లో ఏం అరుస్తారు తెలుసా? విరాజ్ యాక్టింగ్ చేస్తుంటే ఏ కమల్ హాసన్ అని అరుస్తారు. ఇంకా మన చిన్న మానటి వైష్ణవి, వైషు అసలు ఏమని చేసినావు నువ్వు? ఫస్ట్ సినిమాకే ఇంత వర్సటైల్ క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్, అన్ని వేరియేషన్ చూపించాలి, ఫిజికల్ చేంజ్ చూపించాలి, ప్రతీది కూడా అంత మంచిగా చేసి సినిమా ఇంత మంచిగా వచ్చిన కారణం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఇస్ దిస్ గర్ల్ వైష్ణవి. డూ బ్రిలియన్ సినిమా, డూ బ్రిలియన్ క్యారెక్టర్స్, అండ్ ఐ హోప్ వీ గెట్ టు వర్క్ టుగెదర్ ఇన్ ద ఫ్యూచర్ అగైన్. ఎస్కేనన్నా నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చినందుకు నేను రోజు మెసేజ్లో పెట్టుకున్నా, థ్యాంక్ యూ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. మారుతి సార్ ఎక్కడున్నారో, మారుతి సార్ నేను సినిమా రిలీజ్ కన్నా ముందు ఫుల్ యాంగ్షియస్గా భయపడుతూ అసలు సినిమాకి ఇంత ఇచ్చినా ఏమవుతుంది, సినిమా నడవకపోతే నేను ఇంకా సినిమాలు వదిలేస్తా అనే దాంట్లో ఆలోచిస్తున్నా. అలాంటి టైంలో మారుతి సార్ నాకు ఎన్నో ఎంకరేజింగ్ వర్డ్స్, ఎన్నో స్ట్రాంగ్గా నిల్చుని నా పక్కన వచ్చి నువ్వు నీకు అర్థం కావట్లే, నువ్వు జూలై 14న చూడు ఎట్లా రియాక్షన్స్ ఉంటాయి అనేది అంత గట్టిగా నాతో నిల్చురు. మారుతి సార్, లవ్ యూ సో మచ్. ధీరజ్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ ఫిలిం దిస్ బిగ్. నువ్వు ఎప్పుడు దాక్కొని ఉంటావు కానీ నాకు తెలుసు నీకు సినిమాలు ఎంత ఇష్టమో. మన ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు జర్నీ నువ్వు ఇట్లనే చేస్తుండు మంచి సినిమాలు. రాజేష్ అన్న, మీకేం చెప్పాలి నాకు అర్థం కాదు. అసలు ఈ సినిమా నేను యాక్టర్ అవ్వకముందే మీరు అనుకుర్రు ఏవో ఫేస్బుక్ ఫోటోలు చూసి వీన్నే పెట్టాలి ఈ సినిమాలో ఈ కథ చేస్తే అనేది. నేను ఒక్కటే అంటా అన్న, యు గేవ్ అసలు బ్లాక్ బస్టర్ రైటింగ్. మా పర్ఫార్మెన్సెస్ అవన్నీ పక్కన పెట్టేస్తే మీ డైలాగ్స్ ఎన్నిసార్లు ఎందుకో వినాలనిపిస్తుంది ప్రతిసారి మీ డైలాగ్స్. అంత ప్రేమ మీ డైలాగ్స్ అంటే. మీ రైటింగ్లో అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది, మీ రైటింగ్లో ఐరనీ ఉంటుంది. అవన్నిటికి మించి మీరు స్టీరియో టైప్స్ బ్రేక్ చేసి, రూల్స్ బ్రేక్ చేసి చేసిన సినిమా ఇది. మీరు ఏ వోక్ మనిషి, ఏ ప్రీచి మనిషి ఏదన్నా కానీ మీరు మారకండి. మీరు గట్టిగా ఇలాంటి సినిమాలు కాకపోయినా మంచి సినిమాలు చేయండి. మస్తు మంది ఏవో అంటుంటారు, మీరు అస్సలు చేంజ్ అవ్వకండి. ఇంకా ఫైనలీ మా అన్న ఎక్కడున్నాడు? మేము బ్రదర్స్ కన్నా దోస్తులంలా ఎక్కువ ఉంటాం. అంటే ఎక్కువ చూపించుకోము, ఎక్కువ అరే నువ్వు ఎట్లా చేసినావు అది ఇది కూడా ఏముండదు. బట్ ఐ నో దట్ ఇఫ్ యూఆర్ సిట్టింగ్ హియర్ టుడే, ఐ నో హౌ ప్రౌడ్ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అంటే ఫస్ట్ నేను ఒకరోజు 2019లో విజయ్ నేను ఒక సినిమా ఆపర్చునిటీ వచ్చింది తీసుకుందాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ నవ్విండు, నేను ఏదో ప్రాంక్ చేస్తున్నా అనుకుండు. తర్వాత నేను అట్లనే చూస్తూ ఉన్నా. దాని తర్వాత అట్లా చూసి ఏంది నిజంగానా అన్నాడు. అవును నిజంగానే, దొరసాని అని కొత్త డైరెక్టర్, మధురా శ్రీధర్ ప్రొడ్యూసర్ అది అంటే ఈ సైడ్ ఏమనుకుంటున్నారా నువ్వు సినిమాలు అంటే, ఏమైనా జోక్ అనుకుంటున్నావా? కానీ నిన్ను ఆపలేనురా, ఎందుకంటే నన్ను ఎవరు ఆపలేదు. నువ్వు చేసుకుంటా అంటే చెయ్యి, కానీ నువ్వు నీ దారి చూసుకోవాలి. నేను ఎక్కడ కానీ వచ్చి నీకు పర్టికులర్లీ ఇది చేయి, ఈ ప్రొడ్యూసర్ని సెటప్ చేస్తా, ఈ రైటర్ని సెటప్ చేస్తా అన్నాడు. మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ట్రస్ట్ యూ హ్యావ్ ఇన్ మీ. నమ్మకం నా మీద ఉందేమో. నాకు కూడా మస్తు సార్లు భయం ఉంటుండే, అన్న పేరు ఏమైనా పాడలేపుతున్నానా అని. కానీ ఈరోజు మీరు ఇంత ప్రేమ చూపిస్తుర్రు.
నేను ప్రామిస్ చేస్తా, గట్టి సినిమాలు చేస్తా, మా అన్న పేరు నిలబెడతా. I know my family and friends are proud. I know you are proud. I love you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ దేవరకొండ గారు. మీ ముగ్గురిని ఇక్కడే ఉండవలసిందిగా రిక్వెస్ట్